ఇంటి ముందును గుడి ముందు బాంబులు కాల్చారు. మా పిల్లలు ఇంటి ముందు గుడి ముందు ఎందుకు కాల్చినారు అని అడిగారు. అడిగేసరికల్లా మీదకి వచ్చేసి కర్రలిచ్చుకొని కారు అద్దాలు మీదకి వచ్చేసి మా అత్తగారిని మమ్మల్ని తోసేసి ఇక అడ్డ వెళ్ళామని ఇక కర్రలతో కొట్టారు. తాలిపొట్టు కూడా తెప్పిస్తారు. సాయంత్రం సూత్రాలతో సైతం తెగిపోయింది. అసలు అత్తయ్య గారి మీద కూడా పడిపోయారండి. అసలు మీదకి వచ్చేసారు. గుర్తు లేదండి మనిషిని వాళ్ళు దౌర్జంగా మీదకి వచ్చేసారు సార్. పిల్లల మీదకి మా ఏంటని అడిగామని కర్రలిచ్చుకొని రాళ్ళిచ్చుకొని కొట్టేసారు. అడ్డ వెళ్ళినందుకు తాలిపొట్టుతో సైతం తెప్పిస్తారు. సాయంత్రం అసలు మా అత్తయ్య గారిని తోసేసారు. ఇల్లంతా ఎలా పడతా అలా చేసేసారండి. అసలు మీదకి వచ్చేసారు. మా పిల్లల్ని కొట్టేశారు. మా అబ్బాయిని కొట్టేశారు. మా అత్తయ్య గారు పిల్లలు ఇంటి ముందు ప్రచారానికి వచ్చారండి. ఇంటి ముందు గుడి ముందు బాంబులు కాల్చారు. ఏంటని అడిగినందుకు గాను మీదకి వచ్చేసి కారు అద్దాలు కూడా పగల కొట్టేశారు. సాయంత్రం అసలు మా తోటకోళ్ళని అర్థం వెళ్ళినందుకు వాళ్ళని కొట్టేశారు మీద పడేసి. వాళ్ళిద్దరిని కూడా లంచిల్లారా బయటికి రండి అని చెప్పి గేట్ తలుపులు వేసేసుకొని దౌర్జన్యంగా తలుపులు నెట్టేసి పూల గుంటలు పగల కొట్టేసి కర్రలిచ్చుకొని అలా పడతలు కొట్టేశారండి. ఆ శాంత ప్రచారంగా ఎవరు వచ్చారమ్మా? వైసీపీ వాళ్ళు వచ్చారు. పేరు నిఖిల్ గారు. ఇంత గొడవ జరుగుతున్నా కనీసం ఆగన కూడా ఆగలేదండి. అసలు వెళ్ళిపోయిన కూడా వెళ్ళిపోయారు. అసలు ఆగన కూడా ఆగలేదు. అసలు ఎంతమంది వచ్చేసారనండి. కనీసం 200 మంది కొట్టారు. అసలు మీదకి వచ్చేసారు. శాంతం అటు వెళ్ళాలందరినీ కొట్టేశారు. అసలు శాంతం పోలీసు వాళ్ళు లేరండి. Please subscribe to Chanakya channel.